ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తప్పు చేశారంటే నేను ఎప్పటికీ నమ్మను. నాకు తెలియకుండా జరిగిపోయింది లక్ష్మి. తాగిన మైకంలో నేనేం చేశానో నాకు గుర్తులేదు. అదే నాకు అడ్వాంటేజ్ అయిందా ఆంటీ? మత్తుగా నిద్రపోయిన మిత్ర తెల్లవారి లేచాక నేను ఏడుస్తూ చెప్పిన స్టోరీని నమ్మాడు, సారీ చెప్పాడు, నన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. మత్తులో తనేం చేశాడో మిత్రకి తెలియకపోయినా మీ మధ్య ఏం జరిగిందో లక్ష్మి తెలుసుకుంటుంది కదా. రాత్రి ఏం జరిగిందో నాకు తెలియాలి, చెప్పండి. తెలుసుకుని బాధపడ్డం తప్ప నువ్వు చేయగలిగిందేం లేదు లక్ష్మి. తెలిసి మీరు ఏ తప్పు చెయ్యరు, తెలియకుండా కూడా తప్పు చెయ్యరు. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ టైంలో నా మీద నాకే కంట్రోల్ లేదు. ఆ రూమ్లోకి ఎలా వెళ్ళానో, రాత్రి అక్కడ ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. తెల్లారి లేచి చూస్తే మనీషా ఏడుస్తోంది. నా కన్నీళ్లు మిత్రని కరిగించాయి. నేను చెప్పిన కహాని మిత్రాని నమ్మించాయి. లక్ష్మి తలుచుకుంటే చనిపోయిన శవాలకు కూడా ప్రాణం పోస్తుంది. జరగని తప్పుని జరగలేదు అని నిరూపించలేదా? తప్పకుండా నిరూపిస్తానండి. మీరు ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేస్తాను. తప్పు చేశానని నేనే అంటున్నాను కదా, ఇంకేం నిరూపిస్తావు? రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేదు అంటున్నారు. అలాంటప్పుడు తప్పు జరిగిందని అంటారా? ఎలా అంటే, ఒక ఆడది తన శీలం పోయింది అని తనకు తాను చెప్పదు కదా. జరగని తప్పుని జరిగింది అని తన మీద తాను నింద వేసుకోదు కదా. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని మిత్ర గౌరవిస్తాడు. ఆ వీక్ పాయింట్తో నేను ఆడుకున్నాను. ఆ విషయం లక్ష్మికి తెలిస్తే నిన్నాడుకుంటుంది. ఈ ఇంటికి ఎలా వచ్చావో అలాగే బయటికి పంపిస్తుంది. లక్ష్మికి ఆ ఛాన్స్ ఇవ్వనుగా. మనీషా ఛాన్స్ తీసుకుందని నాకు అనుమానంగా ఉందండి. మీ మంచితనాన్ని తను అడ్డు పెట్టుకుంది అనిపిస్తోంది. మనీషా నా ఫ్రెండ్ లక్ష్మి, పైగా తను ఒక అమ్మాయి, అలా ఎందుకు చేస్తుంది? మనీషా ఇప్పటి వరకు ఎన్నో కుట్రలు చేసిందండి. వాటితో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. అమెరికా వెళ్లాల్సిన మనీషా నా వల్ల ఆగిపోయింది. నేనే తన ఫ్యూచర్ని స్పాయిల్ చేశాను. నా వల్ల తను తల దించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం అందరి ముందు చెప్పలేను, అలా అని మనీషాని అలాగే వదిలేలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.